తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటికే బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందర బీజేపీ పార్టీకి కూడా ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ కుటికి చేరగా మక్తల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు మాదిరెడ్డి జలంధర్ రెడ్డి గురువారం రోజు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ఎంపీ సీటు విజయం కోసం కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిరెడ్డి జలంధర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఈయన జితేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరుంది. దీంతో జితేందర్ రెడ్డి ఆయనపై ఆపరేషన్ ఆకర్ష్ చేయడంతో బీజేపీ నేత జలంధర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరినట్లు తెలిసింది. ఈయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం డీకే అరుణకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా పలువురు రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టికెట్ దక్కని కారణంగా జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మహబూబ్ నగర్ వ్యాప్తంగా పరిచయాలు ఉండటం, తన అనుచరుల్ని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు మరికొంతమందిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఇదే బాటలో లోక్సభ ఎన్నికల సమయంలో మరికొందరు కూడా బీజేపీని వీడితే డీకే అరుణ గెలుపు సాధ్యం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.